హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మరిగే నీటిలో పచ్చి కొబ్బరి పాలు వేసి చూడండి. మరిగే నీటిలో పచ్చి కొబ్బరి పాలు ఏంటా అని చూస్తున్నారా? అయితే రండి వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ముందుగా నేను పచ్చి కొబ్బరి ఒక చిప్పనైతే తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఇలా తీసేసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత పచ్చి కొబ్బరిని తురుముకుందామండి. ఇలా తురుముకోవాలి. ముక్కలు ముక్కలుగానైనా కట్ చేసేసి వేసుకోవచ్చండి. నేనైతే ఈ పచ్చి కొబ్బరిని ఇలా తురుముకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుమునైతే వేసేసుకుందాము. అలాగే కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకుందామండి. వేసుకున్నాక మూత పెట్టేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. కొద్దిగా నీళ్లు పోసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి. తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసుకొని వేసేసుకుందాము. చూడండి కొబ్బరి పాలైతే రెడీ అయిపోయినాయి. తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందాము. ప్యాన్లో ఒక కప్పు వరకు నీళ్లు పోసుకుందామండి. నీళ్లు బాగా మరిగిన తర్వాత రుచికి సరిపడే సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ ఈ నీళ్ళల్లో కరిగిన తర్వాత ముందుగా మనము పచ్చి కొబ్బరి మిక్సీ పట్టేసుకుందాం కదండి, ఆ పాలనైతే వేసేసుకుందాము. పచ్చి కొబ్బరి పాలు మరిగే నీటిలో వేసిన తర్వాత ఇలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలండి. తర్వాత అదే కప్పుతోటి బియ్యం పిండి కూడా వేసుకుందాము. ఒక కప్పు నీటికి ఒక కప్పు పచ్చి కొబ్బరి పాలండి. తర్వాత ఒక కప్పు నిండా బియ్యం పిండి అండి. 3 సమానంగా ఉండాలి. వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకుందాము. సన్నని మంట మీద ఇలా బియ్యం పిండి కొబ్బరి పాలు మొత్తం ఉడికేటట్టుగా ఇలా ఉడికించుకుందామండి. చూడండి సన్నని మంట మీదే ఇలా ఉడికించుకోవాలి. నీళ్లు చక్కగా సరిపోయినాయి. చూడండి ఒక కప్పు నీళ్లు ఉంటే చాలండి. తర్వాత ఇలాగే కలుపుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మూతనైతే పెట్టేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకుందాము. చూడండి చల్లారిపోయిన తర్వాత కొద్దిగా వేడిగానే ఉండాలండి. మరీ వేడిగా ఉండవసరం లేదు. కొద్దిగా చేతికి నీళ్ళని పెట్టుకొని ఇలా మెత్తగా ఒత్తుకోవాలండి. చపాతీ పిండిలాగా ఇలా మెత్తగా ఒత్తుకోవాలి. బాగా మెత్తగా అయిపోవాలండి. స్మూత్గా రావాలి. అప్పుడే పులకాలు బాగా పొంగుతాయండి. చపాతీ అనుకోవచ్చు, పులక అనుకోవచ్చు, రోటీ అయినా అనుకోవచ్చండి. చూడండి ఎంత చక్కగా మెత్తగా అయిపోయిందో. ఇలా మెత్తగా అయిపోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్ది పిండిని తీసుకొని పొడి పిండి జల్లుకుంటూ ఇలా చపాతీలాగా చేసుకోవాలండి. పొడి పిండి అయితే ఎక్కువగానే పడుతుంది. అతుక్కోకుండా ఇలా పొడి పిండి జల్లుకుంటూ ఇలా చపాతీ చేసుకుందామండి. మరీ పలసగా కాకుండా మందంగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక బాక్స్ మూతను తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. చూడండి ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. పొడి పిండి ఎక్కువగా పడుతుందండి. ఇలా చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత ఇలాగే బాక్స్ మూత పెట్టేసుకొని కట్ చేసేసుకుందాము. పల్సగా ఉంటే ఈ పులకాలు అనొచ్చండి. పులకాలు అయితే బాగా పొంగుతాయండి. చూడండి ఇలా రావాలి. మొత్తం ఇలా చేసేసుకొని పల్సగా కాకుండా మందంగా కాకుండా చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకొని ఒక్కొక్క పులకానైతే వేసేసుకొని సన్నని మంట మీద కాల్చుకుందామండి. ఒక పక్క చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మరో పక్క కూడా తిప్పుకుంటూ ఇలా కాల్చుకోవాలి.
మెత్తగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారండి. లంచ్ బాక్సుల్లో కూడా వేసి ఇచ్చేయచ్చు. పొద్దున బ్రేక్ఫాస్ట్ గాను, ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెడితే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. మొత్తం చపాతీలు అలాగే చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందామండి. చాలా మెత్తగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలాంటి చట్నీలోకైనా, ఏ కూరలోకైనా తినేసేయచ్చండి. పండు ముసలి వాళ్ళు కూడా తినేస్తారు. చాలా మెత్తగా ఉంటాయి. లోపల కూడా చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.